నమస్తే. వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మీ నేహా చౌదరి. సో, ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయే లోపు మీరందరూ కూడాను ఫిదా అవ్వబోతున్నారండి. ఎందుకని అనుకుంటున్నారు కదా! ఓకే, చెప్పేస్తున్నాను. సో, మూవీ లవర్స్ అందరూ కూడాను ఇప్పటివరకు ఎంతో ఎక్సైటింగ్‌గా, ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నటువంటి కాంబినేషను 'దిల్ రాజు' గారు మరియు శేఖర్ కమ్ల గారి ఇద్దరి కాంబినేషన్ ఎప్పటినుంచి వెయిట్ చేస్తున్నాం కదండీ. సో, వాళ్ళిద్దరి కాంబినేషన్ ఫైనల్లీ ఇప్పుడు ముహూర్తం కుదిరింది. అదే మన ముందుకు రాబోతున్న సినిమా 'ఫిదా' అనమాట. సో ఆల్రెడీ టీజర్స్‌లో చూస్తూనే ఉన్నాము. సాయి పల్లవిని చూసినప్పటి నుంచి ప్రతి ఒక్కరు అబ్బాయిలే కాదండి, అమ్మాయిలు కూడాను ఫిదా అయిపోయారు. సినిమా చూసిన తర్వాత అయితే అందరూ మాత్రం వరుణ్ మీద ఫిదా అవ్వబోతున్నారని మాట్లాడుతున్నారనమాట. సో ఇంతకీ అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఏంటి అనేసి మనతోటి మాట్లాడడానికి రెడీగా ఉన్నారు మన దిల్ రాజు గారు మరియు వరుణ్ అండ్ అలాగే సాయి పల్లవి. మరి ఇంకెందుకు వెయిటింగ్? సో ఫస్ట్ క్వశ్చన్, చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నా. చాలామంది కూడా మిమ్మల్ని అడగమని చెప్పారు. ఎంతకాలంగానో మీ కాంబినేషన్ మరియు శేఖర్ గారి కాంబినేషన్‌లో ఆనంద్ మూవీ దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇప్పటిదాకా ముహూర్తం సెట్ కాలేదు. ఫైనల్లీ సో ఏం జరిగింది? యాక్చువల్ ఆనంద్ సినిమా తీసినప్పుడు శేఖర్ గారు ఆ సినిమా నాకు చూపించారని చాలా ట్రై చేశారు. బట్ అప్పుడు నేను బిజీ ఉండడం వల్ల చూడడం కుదరలా. సో అప్పటికి నా దిల్ రిలీజ్ అయిపోయింది. సో ఆర్య మా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండే. సో ఫైనలీ సుకుమారు నేను అందరం వెళ్ళి థియేటర్లో చూసాము. వీళ్ళు ఎంజాయ్ లాట్ ఆనంద్. ఓకే, సరే అయిపోయింది. తర్వాత హ్యాపీ డేస్ టైంలో మళ్ళీ ఆనంద్ మిస్ అయ్యామని హ్యాపీ డేస్ రెడీ అయ్యినప్పుడే ఎడిటింగ్ రూమ్కి పిలిచి సినిమా చూపించారు. సో ఎడిటింగ్ రూమ్లో సినిమా నచ్చి అప్పటి నుంచి నేను టోటల్గా ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యాను. ఎక్కడో అంటే కొంచెం వేవ్ లెన్స్ మ్యాచ్ అయ్యాయి. పోతే తర్వాత వాళ్ళ స్టైల్లో వాళ్ళు ప్రాజెక్ట్ చేసుకుంటాం. ఎప్పుడు శేఖర్ డైరెక్ట్ మా బ్యానర్లో చేస్తాను అడగడము, నేను శేఖర్ని అడగడం అనుకోలేదు. ఓకే. సో సడన్గా ఈ సినిమా విషయంలో మా శేఖర్ గారు ఇలా ఒక స్క్రిప్ట్ చేశారు, బాగుంటుంది అని మా ఎడిటర్ వెంకటేష్ గారు చెప్తే సరే వింటాను నేను అని ఈ స్క్రిప్ట్ వినడం జరిగింది. విన్నా కూడా చాలా రోజులు ట్రావెల్ అయ్యాం. హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ అంటే శేఖర్ గారు కథ రాయారు, తను ఒక ట్రావెల్ రాస్తాడు. మీరు ఆనంద్ సినిమా తీసుకున్న, హ్యాపీ డేస్ తీసుకున్న మూమెంట్స్ ఉంటాయి. జనరల్గా మేము సినిమాలు చేసేటప్పుడు ఏంటంటే కథ ఏంటి అని అడుగుతాం. బట్ తన మూమెంట్స్ అవన్నీ ఈ కథలో ఈ స్టోరీలో ఉన్నాయని నాకు అర్థం చేసుకుని బాగుంది, డెఫినెట్ ఇది వర్క్ అవుద్ది, వీళ్ళు గో హెడ్ అని లాక్ చేసాం. అలా స్టార్ట్ అయింది మా జర్నీ. ఇట్స్ హై టైం, నువ్వు పెళ్లి చేసుకోవాలి. యూ నీడ్ టు గెట్ మ్యారీడ్. సో ఏ మూమెంట్ని చూసి మీరు ఫిదా అయ్యారు? అంటే ఈ సినిమాలో యాక్చువల్ తను ఫస్ట్ చెప్పిన టైటిల్ ముసురు. ముసురు? ముసురు అంటే డ్రిజ్లింగ్. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా డ్రిజ్లింగ్లో ఉంటుంది, చాలా మూమెంట్స్ ఉంటాయి. సో ముసురు అంటే చాలా మందికి అర్థం కాదు శేఖర్ ఇది. సో టైటిల్ వదిలేసింది, తర్వాత అనుకుందామని తర్వాత డిసైడ్ చేసింది ఫిదా అనగానే బాగుందని అందరం ఫిక్స్ అయ్యాము. ఎస్పెషల్లీ అంటే చాలా లవ్ స్టోరీస్ వస్తాయి. ఒక అమ్మాయి అబ్బాయి సో ఎలా లవ్లో పడ్డారు, కలిసారా కలలేదా, వాళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చి ఒక లవ్ స్టోరీ అనగానే ఇవే ఉంటాయి. కానీ దీంట్లో నాకు చాలా దగ్గరగా కొన్ని లవ్ స్టోరీస్ మేము చేసిన డిస్ట్రిబ్యూషన్ సినిమాలు కావచ్చు, ప్రొడక్షన్లో చేసినవి కావచ్చు, కొన్ని చాలా నాకు అటాచ్ అయి ఉన్నాను. అలా అటాచ్ అయిన సినిమాల్లో తొలి ప్రేమ, ఖుషి అండ్ మేము చేసిన ఆర్య. సో అవన్నీ లవ్ స్టోరీసే. సో దీంట్లో కూడా అలాంటి క్యారెక్టర్స్తో జరిగే లవ్ స్టోరీ ఇది. ఓకే. అంటే ఒక తెలంగాణ అమ్మాయి, ఒక యుఎస్ ఫారిన్లో అబ్రాడ్లో ఉండే అబ్బాయి మధ్యలో జరిగే లవ్ స్టోరీ. ఓకే. రెబల్ క్యారెక్టర్ అమ్మాయిది, అమ్మాయిని రెబల్ చేశారు. రెబల్గా ఉంటుంది. అబ్బాయి ఏమో యుఎస్ కాబట్టి ఇది సాఫ్ట్ క్యూట్ మూమెంట్స్ ఉంటాయి. ఓకే. సో ఎవ్రీ సీన్ రేపు ఫైనల్ సినిమా కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఫుల్ హ్యాపీగా ఉన్నాను. సో ఒక మంచి లవ్ స్టోరీ మళ్ళీ మా బ్యానర్ నుంచి వస్తున్నందుకు, అది శేఖర్ డైరెక్షన్లో. సో ఆ క్యారెక్టరేషన్స్తో ఉండే మూమెంట్స్ చాలా బాగుంటాయి. ఓకే. అవే రేపు అంటే శేఖర్ సినిమాలు అంటే అలాగ ఉంటాయని. ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. సో శేఖర్ అలాగే రాస్తాడు. సో అది ప్రేక్షకుల దగ్గరికి ఎలా వెళ్తుంది అనేది ఫైనల్ ఇస్ డెసిషన్. ఓకే. సో డెఫినెట్లీ హోప్ ఈ సినిమా చాలా బాగా వర్క్ అవుతుంది.